హలో ఫ్రెండ్స్, రేవ్ పార్టీస్ అంటే ఏంటి? ఇది లీగలా, ఇల్లీగలా? సెక్షువల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతాయా? ఈ వీడియోలో తెలుసుకుందాం. రీసెంట్గా జరిగిన రేవ్ పార్టీస్ గురించి న్యూస్లో వచ్చిన న్యూస్ ప్రకారం జానీ మాస్టర్ అండ్ శ్రీకాంత్ ఉన్నట్టు రూమర్స్ వచ్చాయి. బట్ అవన్నీ ఫేక్ అని వాళ్ళు స్వయంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. రేవ్ పార్టీ అంటే ఆల్కహాల్, మ్యూజిక్ అన్నీ ఉంటాయి, కానీ ఇవన్నీ నార్మల్ లెవెల్ కన్నా ఎక్స్ట్రీమ్గా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఏజ్ రిస్ట్రిక్షన్స్ కూడా ఉండకపోవడం దీన్ని ఇల్లీగల్గా చేస్తుంది. ఒకవేళ పార్టీస్లో కనుక డ్రగ్స్, మత్తు పదార్థాలు స్మగ్లింగ్ అవుతాయేమో అని డౌట్ వస్తే పోలీస్ రైడ్స్కి రావడం అనేది జరుగుతుంది. అలా రైడ్స్కి వెళ్ళినప్పుడే ఇలా కొంతమందిని కస్టడీకి తీసుకుంటారు. రీసెంట్గా జరిగిన రేవ్ పార్టీలో 100 మెంబర్స్ దాకా పట్టుకోవడం జరిగింది. ఈ రేవ్ పార్టీలో కూడా కోకైన్ వంటి పదార్థాలు పోలీసులకి దొరకటం వల్ల పోస్ట్ చేసిన వాసు అనే వ్యక్తిని కూడా పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఇందులో సెక్షువల్ యాక్టివిటీస్ అండ్ ఫ్యాంటసీస్ కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ అలా అని ప్రూఫ్స్ ఏవి లేకున్నా సరే ఖచ్చితంగా జరిగాయి అని మనం కంక్లూషన్కి రాలేము. అలా జరగవచ్చు లేదా జరగకపోయి ఉండొచ్చు. ఇంకో రూమర్ ఏంటి అంటే ఎంట్రీ ఫీ కూడా 50 lakhs అని వైరల్ అవుతుంది. ఇదైతే మోస్ట్లీ ఫేకే. ఎంట్రీ ఫీ మహా అంటే ఒక 2 to 3 lakhs ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. మీకు ఏదైనా కొత్తది తెలుసుకున్నట్టు అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.